రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు గ్రహించి కాంగ్రెస్ పార్టీని తిరిగి ఆదరిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు అన్నారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు, పీసీసీ సభ్యులు ఆకుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నూతన కమిటీ కార్యవర్గ సభ్యులకు పళ్లంరాజు పార్టీ కండువాలను వేసి సత్కరించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకోటి పాండురంగారావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు పాండురంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానున్నదని అన్నారు. పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇంటింటికి ఇందిరమ్మ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాగూర్ నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో కమిటీలను పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లిపూడి రాంబాబు, కోలా ప్రసాద్ వర్మ, తుమ్మల వాసు, ధనకోటి, లలిత పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఒక్క జగ్గంపేట తప్ప అక్కడ ఒక కార్యకర్త ఇబ్బంది అయింది, అందువల్ల ఆపడం జరిగింది. మిగతా దగ్గర అన్నీ కూడా పూర్తి చేసాం. ఈరోజు కాకినాడ నగరాన్ని గురించి పూర్తి చేస్తున్నాం. మధ్యాహ్నం కాకినాడ రూరల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ గురించి చర్చించడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా కాంగ్రెస్ వాతావరణం పూర్తిగా కనపడుతుంది. ఊహించలేనటువంటి విధంగా ఉంది. నిన్న చూస్తే ఒక్కొక్క నియోజకవర్గం తుని కంటే కూడా ఉన్న వాస్తవాలు చెప్తారు. తునిలోనే నేను ఎక్కువ అనుకున్నాను. కాదు, నిన్న పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో జరిగితే చాలామంది స్వచ్ఛందంగా పార్టీలో చేరటానికి, వారు బాధ్యతలు తీసుకోవటానికి, పదవులు ఇచ్చినా లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీతో ఉంటాం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఏం చెప్తుందో అనేక మంది నేను భోజనానికి పోతుంటే కూడా ఆపేసేసి రండి సార్ మీతో మాట్లాడాలి. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు పదవులు వద్దు, చేస్తాం. అక్కడ ఉన్న స్థానికుడైనటువంటి తుమ్మల దొరబాబుతో కలిపి ప్రజలకి ఎంత అవసరం ఉన్నదనేటటువంటిది వాళ్ళకి పూర్తిగా వివరిస్తాం. ఇప్పటికే మా జాతీయ నాయకత్వం 7 గ్యారంటీల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆల్రెడీ 7 గ్యారంటీల పేరుతో ఓ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాంప్లెట్ ద్వారా మేము ప్రజల్లోకి పోతాం. ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఆదరించేటటువంటి పరిస్థితి ఉంది. ఏవైతే మీ కర్ణాటకలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ ఇచ్చినటువంటి హామీల్ని కేవలం 100 రోజుల్లోనే అమలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కావున ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీని మీ ఇంటికి వచ్చినప్పుడు ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి హస్తం గుర్తుపై రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా మీ ముందుకు వస్తూ ఉన్నాం. మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ నూతన ఉత్సాహం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ మధ్య గిడుగు రుద్రరాజు గారు పీసీ అధ్యక్షుడు వచ్చినప్పుడు తర్వాత కూడా మేము ఏదైతే దీక్షా శిబిరాల్లో లాయర్స్ కూర్చుని ఉన్నారో, అంగన్వాడీ టీచర్లు కూర్చున్నారో, అంగన్వాడీ హెల్పర్స్ కూర్చుని ఉన్నారో, ఈ శిబిరాలకి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి అన్యాయం ఎప్పుడూ మాకు జరగలేదు, మేము కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా చాలా స్పష్టంగా ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. మా అంచనా ఏమిటంటే ప్రజల్ని పెళ్లి కూతురుతో పోలిస్తే పెళ్లి కూతురు రెడీగా ఉంది, పెళ్లి కొడుకు సిద్ధం అవ్వాలి. అంటే కాంగ్రెస్ పార్టీ చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళినాడు. ఇంకా ఇది విజయంగా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని మేము భావిస్తున్నాం. మేము మాదే ఆలస్యం, మేము త్వరగా ప్రజల్లోకి వెళ్ళాలి అని కోరుకుంటూ, మీ ద్వారా ప్రజలకు కోరేది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏ పార్టీ న్యాయం చేయగలదో ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. మీరు 2 పార్టీలని చూశారు.
ఒక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా పరిపాలించిందో కూడా ఒకసారి ఆలోచించండి. అందరినీ సమానంగా చూసేది, తర్వాత సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధి కూడా రెండూ కూడా మరి వీటికి న్యాయం చేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.